మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు రాజమండ్రి పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉదయం నుంచి కూడా చాలా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు సాయంత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయినటువంటి ఆ సమావేశంలో చాలా కీలకమైనటువంటి ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఇష్యూస్ గురించి, కాపులకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు గురించి, అలాగే పార్టీ ప్రతిష్టత గురించి కావచ్చు, ఎవరెవరి గురించి ఏమేమి అనుకుంటున్నారు ఏంటి అనేది కుండబద్దలు కొట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీలో కొంతమంది శత్రువులు ఉన్నారు, మనకి బయట ఎక్కడో శత్రువులు లేరు, మన పార్టీలోనే ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి అమిత్ షా గారితో చర్చించినటువంటి విషయాల గురించి బయటకు ఎలా వెళ్ళాయి, ఎలా వెళుతున్నాయి, అసలు కలిశామని ఎలా తెలుస్తుంది. అక్కడ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు అమిత్ షా గారితో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి నేను గతంలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి కనీస అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని ఎక్కడా కూడా కోరే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఆయన ఇండివిజువల్గా ఆయన పార్టీని నిర్మించుకోవాలి, ఆయన పార్టీ బలోపేతం అవ్వాలని చూసుకుంటారు తప్ప ఒకళ్ళని అరెస్టు చేసి ఒకళ్ళని లోపలేస్తే తప్ప తన పార్టీ ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు అయితే డెఫినెట్గా ఆలోచించుకోరు. అలా ఆలోచించేటువంటి వ్యక్తి అయితే నేను చాలా క్లియర్గా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో చాలా క్లియర్గా సింగిల్గా పోటీ చేస్తే సింపుల్గా అంటే ఆయన సీఎం అవుతారా, డిప్యూటీ సీఎం అవుతారా, ఇంకొకటి అంటే చెప్పలేం. కానీ 21కి మించి అయితే ఆయన తగ్గేటువంటి పరిస్థితే లేదు. మినిమంలో మినిమం ఒక 40 స్థానాల నుంచి 50 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు సునాయాసంగా గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని నేను గతం నుంచి చాలాసార్లు చెప్తున్నాను. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆ ఛాన్స్ తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మొండి రాక్షసు నుంచి ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత నుంచి కాపాడాలి. దానికోసం ఒక సీనియర్ కావాలి. దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కావచ్చు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన అనుభవం, ఎక్స్పీరియన్స్, విజనరీ ఇవన్నీ కావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక సీనియర్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే అది కూడా చంద్రబాబు గారు లాంటి నాయకుడు తప్ప ఇంకొకరు ఆల్టర్నేటివ్గా లేరు. అలాంటి వ్యక్తి అయితే బాగుంటుంది అని చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇంకా సీఎం అవ్వాలి అని ఉంటే ఆయనే చాలా క్లియర్గా చెప్పారు. అది సీఎం అవ్వాలి అనుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే అయిపోయేవాడిని కదా, నేను ఆ దశగా వెళ్ళేవాడిని కదా. నేను రాష్ట్రం గురించి ఆలోచించా. 2 రాష్ట్రాలకు సంబంధించి విభజన జరిగిన తర్వాత అసలు అనాథగా మారిపోయింది. మనకి రాజధాని లేదు, ఇక్కడ ఉండేటువంటి సంస్థలు లేవు, ఉన్నాయి కూడా పంపించేస్తున్నారు, ఏం చేయాలో తెలియదు. అసలు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అవన్నిటి గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఒక ఎమోషనల్గా తీసుకున్నారు. అందుకే నేను ఇవన్నీ ఒక ఛాన్స్ తీసుకుని ఇంకొకటో అటెంప్ట్ చేసో ఏం లే పోయేది ఏముందిలే, నేను కాదు కదా పోయేది, రాష్ట్ర ప్రజలే కదా అనే ఆలోచన తీరలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎంతమంది అయితే అక్కడ కార్యవర్గ సభ్యులు ఉన్నారో అందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఈరోజు నేను సస్పెండ్ చేసి పడేస్తున్నాను అని చెప్పి ఒక అల్టిమేట్ డెసిషన్ అయితే రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటారా, చాలా క్లియర్గా తెలుసు. అక్కడ ఒక 2-3 వర్గాలు తయారైపోయి వీళ్ళు చేసేది ఉండదు, పెట్టేది ఉండదు, పార్టీకి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమం చేయరు. కానీ వీళ్ళు ఎదగరు, పార్టీని ఎదగనివ్వరు. ఇంకొకళ్ళు ఎవరన్నా వచ్చి పార్టీలోకి కొత్తగా వస్తే వాళ్ళని రానివ్వరు, వాళ్ళు ఏదన్నా పని చేస్తే వాళ్ళని కూడా చేయనివ్వరు. ఇదే పరిస్థితి అక్కడ 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటిది. రీసెంట్గా తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక వర్గానికి వాళ్ళు ఇంత బలంగా జనసేన పార్టీ వాళ్ళని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తిని అడ్డుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళు ఏమన్నా పోటీ చేసేటువంటి పరిస్థితి ఉందా? కనీసం ఒక సర్పంచ్ గాను లేదంటే కనీసం ఒక వార్డు మెంబర్గా అయినా సరే వీళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ఆ దశగా వీళ్ళు ఏమన్నా నాయకత్వాన్ని బలపరుచుకుంటున్నారా, పార్టీని ఏమన్నా నిలబెడుతున్నారా అంటే అది లేదు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరేదో ఇంకొకటి అన్నట్టుగా ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకుల పరిస్థితి. వీళ్ళు మేము అప్పటి నుంచి ఉన్నాం ఇప్పుడు నుంచి ఉన్నాం అని చెప్పుకుంటారు తప్ప పార్టీకి మాత్రం ఒరగబెట్టింది ఏమీ లేదు.
వీళ్ళు మాత్రం అధికారంలోకి రాగానే నాకు ఈ పదవి కావాలి, నాకు ఆ పదవి కావాలని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి కూర్చుని పనిచేసుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇకపోతే దాని గురించి కూడా నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పడేసినటువంటి పరిస్థితి కనిపించింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వబోతున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పచ్చు. అలాగే కాపు నాయకులు కొంతమంది మాట్లాడుతున్నటువంటి తీరు అసలు ఏంటిది? నేను ఎక్కడైనా సరే కాపులకు సంబంధించి పెద్దన్న పాత్ర వహించమన్నానే తప్ప కాపులకు సంబంధించి ఎన్ని రాష్ట్రంలో నేను గతంలో కూడా నేను మొన్న చేసినటువంటి వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా కాపుల్ని ఊడిగం చేయమని కానీ, నాతో పాటు మీరు కూడా పాలేసారం చేయమని కానీ ఎక్కడా చెప్పాల. ఒక పెద్దన్న పాత్ర వహించండి. కాపులకి మిగతా కులాలకి కొంచెం డిఫరెన్సెస్ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా జిల్లాలో, ఇలాంటి జిల్లాలు పల్నాడు జిల్లాలో ఉన్నాయి. ఇవన్నీ మనం కాపులకి మంచి స్థానం రావాలంటే ముందు అందరితో కలుపుగోలుగా వెళ్ళాలి అనేటువంటి దాంతో పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర వహించమని చెప్పారు. అంతే తప్ప మనమేమో ఒక నాయకుడిని ఎదగనివ్వం, పైగా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి ఆయన మీద తోసేస్తాం. పోనీ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అంటే కాపులకి అది కనపడదు. ఒక నాయకుడు ఏదో ఒక రకంగా నెట్టుకొస్తున్నాడు, గెంటుకొస్తున్నాడు, ఒక నాయకుడిని కంప్లీట్గా పైకే పంపించేశారు, ఇంకొక నాయకుడిని ఏమో రాజకీయాల నుంచి నిష్క్రమించేలా చేశారు చిరంజీవి గారు లాంటి వ్యక్తిని. అవన్నీ తట్టుకుని ఒక ఇంత ఇంపాక్ట్ మైనస్లోంచి 0.00 మైనస్కి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ ఒక నాయకుడు వచ్చి పార్టీ పెట్టడమే గగనం. పెట్టాను, నిలబడ్డాను, దశాబ్ద కాలం పోరాడాను, డిప్యూటీ సీఎం వరకు వచ్చాను, అయినా కూడా ఇంకేంటి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే చాలామంది కాపులకు సంబంధించినటువంటి నాయకుల మీద కూడా చురకలు అంటించారు. అలాగే కొంతమంది వెబ్సైట్ల గురించి కావచ్చు, అలాగే మనోహర్ గారు ఆయన మీద వచ్చేటువంటి వ్యతిరేకత కావచ్చు, అలాగే హరిప్రసాద్ గారి గురించి వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, ఎవరు ఏమనుకున్నా సరే ఇది హరిప్రసాద్ గారే చేస్తారు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేశారు. ఏవైతే నియోజకవర్గాలకు సంబంధించి, పార్లమెంటుకి సంబంధించినటువంటి, జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీలకు సంబంధించి ఆయన ముందుండి నడిపిస్తారు. ఎవరు ఏమనుకున్నా సరే నేను చెప్పింది వినాలి. నన్ను జనసేనాని, సేనాని అంటారు. ఆ సేనాని అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఈసారి మాత్రం ఈ సేనాని చెప్పింది మీరు వినాల్సిందే అని చెప్పి చాలా క్లియర్గా ఖరాఖండిగా చెప్పేశారు. అంతేకాదు ఇంకా హరిప్రసాద్ గారి గురించి గతంలో కూడా మాట్లాడాను. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక వ్యక్తి అంత బలంగా నిలబడ్డారు అంటే చాలా క్లియర్గా అండర్లైన్ చేసుకోండి. నేను హరిప్రసాద్ గారికో లేదంటే ఇంకొకళ్ళకో సానుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పని చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. అది ఎంత దారుణంగా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం బయటికి తీసుకెళ్దామంటే కులాలు, మతాలు, ప్రాంతాలు వేరే ఒక పెడతా ఉంటారు. అలాగే ఏదన్నా బయట సమస్య నుంచి లోపలికి తీసుకొద్దామంటే అది నిజమో అబద్ధమో ఇంకొకటో పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారో తెలియదు. అవన్నీ కూడా హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఫిల్టర్ చేసి, ఎందుకంటే ప్రజారాజ్యం దెబ్బ అంతా ఇంత కాదు, కోవర్ట్లతోనే సర్వనాశనం అయిపోయింది. చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తి ఆశయాలన్నీ కూడా సర్వనాశనం చేశారు. అలాంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి కోటరీ అంటాం, కొన్ని విషయాల్లో మైనస్ అవ్వచ్చు, కానీ చాలా విషయాల్లో చెప్పాలంటే జనసేన పార్టీ ఈరోజు ఈ స్థాయికి నిలబడింది అంటే అది కేవలం హరిప్రసాద్ గారు లాంటి వ్యక్తులే. ఆయన అక్కడ మంచి ఏది చెడు ఏదు అని చెప్పి ఫిల్టర్ చేసి పంపించడం. కొన్నిసార్లు అది తప్పై ఉండొచ్చేమో, కానీ మెజారిటీ టైమ్స్లో అది కరెక్ట్ అయింది. అలాంటి వ్యక్తులను దూరం పెట్టడం బట్టే ఆయన ఈరోజు కొంతవరకు అయినా సరే కొంత ఫిల్టర్ చేయగలిగారు, పార్టీని ఇంతవరకు నిలబెట్టగలిగారు. లేదంటే సాధారణంగా ఆలోచించుకోండి, ఒక సెక్యూరిటీ దగ్గర నుంచి ఇంకొకటి దగ్గర నుంచి ఎన్నో ప్రలోభాలు వస్తాయి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పిఠాపురం ప్రజలనే కొన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కొనలేరా? నాయకులనే కొన్నారు. ఎంతోమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లనే కొనేశారు. మీ గుడివాడకి సంబంధించి 2019లో చూసుకుంటే అసలు నామినేషన్ వేశాడు, నామినేషన్ వేసిన తర్వాత జంప్ అయిపోయాడు జనసేన పార్టీ నుంచి ఆ క్యాండిడేట్. ఆ పార్టీ అసలు ఆ క్యాండిడేట్ కనిపించలా. అంత అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్లనే కొనేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది హరిప్రసాద్ గారికి ఎన్ని భయభ్రాంతులకు గురి చేసి ఉంటారు, ఎన్ని థ్రెట్స్ ఉంటుంటాయి, ఎన్ని తాయిలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు, ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టుంటారు. ఇవన్నీ తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిందేదో తీసుకున్నదేదో, ఆయన ఇచ్చేటువంటి జీతమో లేదంటే లేదో ఏదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆయన కూడా ఫ్యామిలీని గడుపుకోవాలి. ఒక మంచి నాకు తెలుసు 2014 నుంచి కూడా నేను ఆయన పేరు వింటానే ఉన్నా. ఎందుకంటే నేను విజయవాడ మీడియాలో చేసేటప్పటి నుంచి కూడా ఆయన పేరు వింటానే ఉన్నా. హరిప్రసాద్ గారు ఈటీవీలో చేసేవారు, ఆ తర్వాత
ఆయన మళ్ళీ మా టీవీకి వచ్చారు. ఆ తర్వాత ఆయన కొంచెం ప్రజారాజ్యం దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి అవన్నీ ఆయన ఒక సీనియర్గా నేను ఆయన పేరు వింటానే ఉన్నా. అలాంటి వ్యక్తి అప్పట్లోనే కొన్ని లక్షల రూపాయల శాలరీ తీసుకున్న వ్యక్తి కుటుంబాన్ని నడుపుకోవాలిగా. దానికోసం ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేశారో లేదంటే ఏదైనా సరే ఎంతైనా సరే నిజాయితీగా ఉన్నారు. అది మాత్రం చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన అందరినీ రానివ్వలేదు, అందరినీ ఇంకోటి ఇవ్వలేదు, ఇంకొకటి చేయలేదు. ఎవరు ఏంటో తెలీదు, ఎవరు ఎలాంటి వ్యక్తులో అర్థం కాదు. అక్కడ వాళ్ళని లోపలికి దూరిపోయి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలియడానికి ఇంకొక ఏదో కొత్త టెక్నాలజీ ఏమి హరిప్రసాద్ గారి దగ్గర ఉన్నది కదా. ఎలాంటి వ్యక్తుల్ని అలా అక్కడ తీసుకెళ్తే ఏం చేస్తారో తెలీదు, ఏమవుతుందో తెలీదు, పవన్ కళ్యాణ్ గారికి ఏం థ్రెట్స్ తీసుకొస్తారో తెలీదు. అది మంచో చెడో తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక వ్యక్తిని నమ్మేసి గుడ్డిగా తీసుకెళ్లేటువంటిది జరగదు. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఆగస్టు 14 కల్లా చాలా క్లియర్గా కంప్లీట్ అవుతాయి అన్ని కమిటీలు కూడా. 15వ తారీఖు స్వతంత్రం మన దేశానికి ఎలా అయితే వచ్చిందో పూర్తి స్వతంత్రం, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అందరికీ కూడా నేనే దగ్గరుండి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఏవైతే కమిటీలు ఉన్నాయో దానికి సంబంధించిన నిర్ణయం అల్టిమేట్గా నేనే తీసుకుంటాను. అప్పటి వరకు మీరందరి దగ్గర మన కమిటీ వచ్చి తీసుకుంటుంది. ఆ తర్వాత అల్టిమేట్గా నేనే తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పరిస్థితి. దీంట్లో కొన్ని సంచలనమైనటువంటి అద్భుతమైనటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే కొంతమందిని నిర్దాక్షిణ్యంగా నాకు అలాంటి వ్యక్తులు అవసరం లేదు, ఉంటే ఉండండి పోతే పొండి అనేటువంటి పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్లో తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా జనసేన పార్టీలో సమూలంగా మార్పులు జరుగుతున్నాయి. అది కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ రాబోతుంది అనడానికి ఇది ఒక సూచికగా చూడొచ్చు. ఏదేమైనా సరే ఇవి ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో ఉంది. కొంతమంది ఇంకా చెప్పాలంటే సాకిల పడిపోయారు అటు టీడీపీకి. అంతలా అవసరం లేదు, దీన్ని కూడా గుర్తులో పెట్టుకోవాలి. ఎందుకంటే జనసేన పార్టీని ఎదగాలి. మీరు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జీలని, పీఓసీలని, ఎమ్మెల్యేగా మీరు కూడా పోటీ చేయొచ్చని మీరు కూడా గుర్తుంచుకుని జనసేన మీరు ఎదగండి, జనసేన పార్టీని ఎదగనివ్వండి. మీరు చేయకపోతే పక్కకెళ్ళండి, ఇంకొకరిని చేయనివ్వండి. ఇదే నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని క్లియర్గా చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా లాస్ట్లో నేను గతంలో కూడా చేసినటువంటి వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆయన భావజాలం గురించి బాగా అర్థమైనటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా. ఆయన తప్పు చేయరు. ఆయనని అంటే చాలామంది మనం కొంతమందిని గుడ్డిగా నమ్మచ్చు, గుడ్డిగా మనం వెళ్ళిపోవచ్చు వాళ్ళ వెనకాల అని చెప్పి కొంతమందిని అనిపిస్తుంది. ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక చెగోవెరా కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు. ఆ అరుదుగా పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని మనం గుడ్డిగా నమ్మి మన దేశం కోసం, మన సమాజం కోసం, మన రేపటి తరం కోసం వెళ్ళొచ్చు అని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను సీఎంఏ అవ్వాలి అనుకుంటే ఏదో ఒక రోజు అయిపోయేవాడిని, ఎప్పుడో అయిపోయేవాడిని. బట్ సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడని ఇంతమంది ప్రజలు ఆదరించారు. భగత్ సింగ్ ఏం చేశాడని చెప్పి ఇంతమంది ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. అంటే సమాజంలో మార్పులు తీసుకురావడం కోసం సీఎం పదవే అవసరం లేదు అనేది నేను గతంలో కూడా చెప్పాను. ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అది మాట్లాడినప్పుడు నాకైతే చాలా ఆనందం వేసింది. ఏదైనా సరే ఒక మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం ఆయన ఎటువంటి ఆలోచన లేకుండా ఆయన్ని మనం గుడ్డిగా నమ్మి వెళ్ళచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన మన మంచి కోసమే చేస్తారు, మన మంచి కోసమే ఆయన ఏ మాట అయినా మాట్లాడతారు అని చెప్పి మరోసారి స్పష్టమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది.